రైట్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతినిధి రామకృష్ణని తెలుసుకుందాం. రామకృష్ణ, పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది, అట్లాగే ఏకగ్రీవానికి సంబంధించిన వివరాలు ఏంటి? గౌతమ్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే మాత్రం ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ పంచాయతీ ఎన్నికల మొదటి విడత మాత్రం పోలింగ్ కొనసాగుతూ ఉంది. అయితే మీరు చెప్పినట్లు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొంత ఉదయం అయితే మాత్రం 1 గంట ఈ ఓటర్లు మాత్రం కేంద్రాలకి రావడంలో కొంత ఆలస్యమైంది. అయితే ఉదయం కొంచెం ఎండ ఎక్కిన తర్వాత 8 గంటల సమయం నుంచి అయితే మాత్రం పూర్తిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే మాత్రం బారులు తీరారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలు ఉంటాయి. ఇటు సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లో కూడా ప్రశాంత వాతావరణం, ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే పోలీసులను అయితే మాత్రం భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల సమన్వయంతో మాత్రం ఈ పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 459 గ్రామాలకు గాను 39 గ్రామాలు అయితే ఏకగ్రీవం అయినాయి. 420 సర్పంచ్ స్థానాలకైతే మాత్రం ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో అయితే మాత్రం 7 మండలాల్లో 136 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే దాంట్లో 7 గ్రామాల నుంచి సర్పంచులు అయితే మాత్రం ఏకగ్రీవంగా అయ్యారు. 129 గ్రామాలకు జరుగుతున్న ఎన్నికల బరిలో మాత్రం 394 మంది అభ్యర్థులు ఈ సర్పంచ్ ఎన్నికల పోటీల్లో అయితే తమ భవితవ్యాన్ని పరిశీలించుకోవడానికి ఉన్నారైతే చెప్పుకోవచ్చు. మొత్తం సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్లో 7 మండలాల్లో అయితే మాత్రం 163 గ్రామాలకు 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 147 గ్రామాలకు ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతూ ఉంది. అటు మెదక్ డివిజన్లో చూసుకున్నట్లయితే 6 మండలాల్లో 160 గ్రామాలకు గాను 16 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 144 గ్రామ పంచాయతీలకు గాను 411 మంది అభ్యర్థులు అయితే మాత్రం ఈ పోలింగ్ ఈరోజు మాత్రం వారి భవితవ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. మొత్తం ఈ నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగింది. అదేవిధంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారో అదేవిధంగా ఈ పోలింగ్ కూడా సక్రమంగా నిర్వర్తించేందుకు ఎన్నికల సిబ్బంది కావచ్చు, అలాగే అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులు అయితే మాత్రం తమకు ఓటేయాలని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా అనేక విధాలుగా వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం వాళ్ళు ఇబ్బందులు పడినా కానీ తమ సొంత వాహనాల్లో కూడా తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద విడిచి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి అధికారులు మాత్రం ఎవరిని లోపలికి రానికుండా తగు గుర్తింపు కార్డులు ఉండే వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తం 18 రకాల గుర్తింపు కార్డులని ప్రభుత్వం నుంచి ఏదైతే విడుదల చేస్తారో అలాంటి 18 రకాల గుర్తింపుల కార్డులను అయితే మాత్రం పరిశీలించి లోపలికైతే పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం భారీగా ఓటర్లు అయితే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు మల్కాపూర్ వద్ద కేంద్రం వద్ద అయితే మాత్రం 14 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మాత్రం 2 వీల్ చైర్లు ఉండటంతో ఓటర్లు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా చోట్ల అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. గౌతమ్.